హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సాయి కుమార్. మనం టుడే చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ తెలుసుకునే ముందు మనం ఆప్టికల్ మైక్రోస్కోప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆప్టికల్ మైక్రోస్కోప్ అంటే లైట్ మైక్రోస్కోప్ ఫ్రెండ్స్. ఈ ఆప్టికల్ మైక్రోస్కోప్లో మనకు చాలా టైప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ ఫ్రెండ్స్. ఈ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. ఈ డెఫినేషన్ ఏమిటంటే, ఈ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో మనం ఒక స్పెషల్ కండెన్సర్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే క్రియేట్ ఏ డార్క్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం కోసం. ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామంటే, స్పెసిఫిక్ అనేది మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గాను, స్పెసిఫిక్ అనేది మనకు బ్రైట్గా ఇల్యూమినేట్గా కనపడడం కోసం, కాంతివంతంగా కనపడడం కోసం మనకి ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేస్తాము. అలాగే ఇక్కడ కింద మీరు బ్యాక్టీరియా చూస్తే, బ్యాక్టీరియా అనేది మనకి బ్లూ కలర్లో బ్రైట్గా కనపడుతుంది, ఇల్యూమినేట్గా. అదే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి డార్క్గా కనపడుతుంది. అలాగే రెడ్ సెల్స్ కూడా మనకు బ్రైట్గా కనపడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ మాత్రం డార్క్గా కనపడుతుంది. అదే మనం టీఎస్ ఆఫ్ ఎర్త్వార్మ్ అనేది మనం నార్మల్ కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్రైట్గా కనపడుతుంది. అదే టీఎస్ ఆఫ్ ఎర్త్వార్మ్ అనేది మనకి పింక్ కలర్లో కనపడుతుంది. నెక్స్ట్ మనం ప్రిన్సిపల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది అబ్జర్వ్ చేద్దాము. ఈ డయాగ్రామ్లో మనం లైట్ సోర్స్ కింద ఇల్యూమినేటర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఇల్యూమినేటర్ ద్వారా ఎమిట్ అయిన లైట్ రేస్ అనేది మన కండెన్సర్ ద్వారా స్పెసిమెన్ మీద అనేది ఫోకస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా ఫోకస్ అయిన తర్వాత మనం ఒపాక్ డిస్క్ అనేది ఈ కండెన్సర్ కింద అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఒపాక్ డిస్క్ అనేది ఎలా ఉంటుందంటే, ఇంకోటి ఫ్రెండ్స్, ఒపాక్ డిస్క్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఒపాక్ డిస్క్ని మనం కండెన్సర్లో ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసిన వల్ల మనకి ఇక్కడ స్పెసిమెన్ మీద ఈ సెంటర్ రేస్ అనేవి ఫోకస్ అవ్వవు ఫ్రెండ్స్. అవ్వకుండా స్టాప్ చేస్తుంది ఒపాక్ డిస్క్ అనేది. అలా స్టాప్ చేయడం వల్ల మనకి స్పెసిమెన్ దగ్గర డార్క్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డార్క్ ఫీల్డ్ అనేది ఫామ్ అవడం వల్ల ఓన్లీ ఒపాక్ డిస్క్ సైడ్ నుంచి పాస్ అయిన రేస్ అనేవి స్పెసిమెన్ మీద పడి స్పెసిమెన్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి సమ్ రేస్ అనేది రిఫ్లెక్టెడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ రిఫ్లెక్టెడ్ చేసిన లైట్ రేస్ అనేది ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది రిసీవ్ చేసుకొని మనకు ఆక్యులర్ లెన్స్కి అనేది పాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పాస్ చేసిన తర్వాత ఈ ఆక్యులర్ లెన్స్లోంచి మనం చూసినప్పుడు మనకి ఇమేజ్ అనేది స్పెసిమెన్ అనేది మనకి బ్రైట్గాను బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ ఫీల్డ్ గాను కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం ఈ ప్రిన్సిపల్ యొక్క మ్యాటర్ చూస్తే, ఇట్ క్రియేట్స్ ఏ కాంట్రాస్ట్ బిట్వీన్ ది ఆబ్జెక్టివ్ అండ్ ది సరౌండింగ్ ఫీల్డ్. అంటే ఈ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది మనకి కాంట్రాస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. దేని మధ్యన అంటే ఆబ్జెక్ట్కి అంటే స్పెసిమెన్కి అంటే సరౌండింగ్ ఫీల్డ్ ఫ్రెండ్స్. అంటే స్పెసిమెన్లో ఉన్న ఆర్గానిజమ్స్కి అండ్ సరౌండింగ్ ఫీల్డ్కి, బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ అనేది, కలర్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. కాంట్రాస్ట్ అంటే కలర్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ అనేది మనకి బ్రైట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. మనకి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి బ్రైట్గా కనిపిస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఆక్యులర్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మైక్రోస్కోప్ ఆర్ సేమ్
సేమ్ లైక్ ఆర్డినరీ మైక్రోస్కోప్. దీంట్లో ఆబ్జెక్టివ్ లెన్స్, ఆక్యులర్ లెన్స్ అనేవి యూస్ చేస్తాము. అవి సేమ్ ఆర్డినరీ మైక్రోస్కోప్ లాగానే ఉంటుంది. బట్ మనం ఇక్కడ స్పెషల్ కండెన్సర్ అనేది యూస్ చేస్తాము ఫ్రెండ్స్. ఎందుకు యూస్ చేస్తామంటే ప్రివెంట్ ది ట్రాన్స్మిటెడ్ లైట్ ఫ్రమ్ డైరెక్ట్ ఇల్యూమినేటింగ్ ది స్పెసిమెన్. అంటే ఒపాక్ డిస్క్ కండెన్సర్ అనేది, ఈ కండెన్సర్లో మనకి ఏముంటుందంటే ఒపాక్ డిస్క్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ చేయడం వల్ల మనకి డైరెక్ట్గా లైట్ రేస్ అనేవి స్పెసిమెన్ మీద ట్రాన్స్మిట్ అవ్వకుండా చేస్తుంది. సో అందువల్ల మనకి డార్క్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అండ్ ఓన్లీ ఆబ్లిక్యూ స్కాటర్ లైట్ రీచెస్ ది స్పెసిమెన్. ఓన్లీ ఏంటంటే సైడ్ రేస్ ఫ్రెండ్స్. ఈ సైడ్ ఉన్నాయి కదా, సైడ్ రేస్ అనేవి మనకి స్పెసిమెన్ మీద అనేది ఫోకస్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఆబ్లిక్యూ స్కాటర్ లైట్ అంటే సైడ్ రేస్ ఫ్రెండ్స్. అంటే ఒపాక్ డిస్క్ సైడ్ నుంచి పాస్ అయినాయి కదా, ఆ రేస్ని మనం ఆబ్లిక్యూ స్కాటర్ లైట్స్ అని అంటాము. ఈ లైట్ అనేది మనకి స్పెసిమెన్ మీద పడి మనకి లెన్సెస్ అంటే ఆబ్జెక్టివ్ లెన్స్లను చూసినప్పుడు మనకి స్పెసిమెన్ అనేది మనకు బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ ఏమో డార్క్ ఫీల్డ్గా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఐపీస్ ఫ్రెండ్స్. ఈ ఐపీస్ని మనం ఆక్యులర్ లెన్స్ అని అంటాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఇమేజ్ అనేది మనకి మ్యాగ్నిఫైయింగ్ అంటే పెద్దగా చూపించడానికి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రివాల్వింగ్ నోస్ పీస్ ఫ్రెండ్స్. ఈ రివాల్వింగ్ నోస్ పీస్కి ఏంటంటే ఇది మనం రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఈ రివాల్వింగ్ నోస్ పీస్కి మనకి స్పెసిమెన్స్ అనేవి హోల్డ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. మల్టిపుల్ 10x లైక్ 10x 20x అలాగా 30x 45x అలాగా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ దానికి అటాచ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ థర్డ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ లెన్స్ ఫ్రెండ్స్. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే స్పెసిమెన్ అనేది మనకి మ్యాగ్నిఫైగా అలాగే హై రెజల్యూషన్ పవర్తో మనకు చూపించడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. హై రెజల్యూషన్ పవర్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి సెల్లో చాలా కాంపోనెంట్స్ అని ఉంటాయి కదా, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, న్యూక్లియస్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. వీటి మధ్య మన డిఫరెన్స్ వాటి మధ్యలో ఉండే గ్యాప్స్ని మనకి ఎంత ఉన్నది అనేది దాని యొక్క డిఫరెన్స్ అనేది చెప్పడానికి ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మ్యాగ్నిఫై చేసి చూపించడానికి కూడా ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ ఫోకస్ నాబ్ ఫ్రెండ్స్. ఈ కోర్ ఫోకస్ నాబ్నే మనం లార్జ్ ఫోకస్ నాబ్ అని అంటాము. ఈ లార్జ్ ఫోకస్ నాబ్లో మనకి ఏంటంటే మనం స్పెసిమెన్ అనేది మనం స్టేజ్ మీద ప్లేస్ చేసిన తర్వాత మనకి ఆ స్పెసిమెన్ అనేది ఓన్లీ చూడడానికి కోర్ ఫోకస్ నాబ్ అనేది యూస్ చేస్తాం ఫ్రెండ్స్. అదే ఫైన్ ఫోకస్ నాబ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఇమేజ్ చూసినప్పుడు స్పెసిమెన్ అనేది ప్లేస్ చేసి స్టేజ్ మీద చూసినప్పుడు మనకి ఇమేజ్ అనేది మనకి బ్లర్గా కనపడుతుంది. అదే ఈ ఫైన్ ఫోకస్ నాబ్ యూస్ చేస్తే మనకి ఇమేజ్ అనేది షార్ప్గా కనపడుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజ్ ఫ్రెండ్స్. ఇది స్టేజ్. దీనివల్ల మనకి యూజ్ అంటే ఈ స్టేజ్ మీద మనం స్పెసిమెన్ అనేది ప్లేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని మీద క్లిప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. క్లిప్స్ ద్వారా మనం స్పెసిమెన్ అనేది హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇల్యూమినేటర్ ఫ్రెండ్స్. ఇల్యూమినేటర్ అనేది మనకి లైట్ సోర్స్ ఫ్రెండ్స్.
తర్వాత ఈ ఎలిమినేటర్ లైట్ని మనం దీని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎలిమినేటర్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది అంటే లైట్ అనేది మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది మనం రియో స్టార్ట్ అనేది యూస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కండెన్సర్ డయాఫ్రామ్ ఫ్రెండ్స్. ఈ కండెన్సర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ఇల్యూమినేటర్ నుంచి స్కాటర్ అనే లైట్ రేస్ అనేది మనకి సస్పెన్ మీద ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కండెన్సర్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డయాఫ్రామ్. ఆ డయాఫ్రామ్ ఎందుకంటే ఎలిమినేటర్ నుంచి మనకి ఎమిట్ అయిన లైట్ రేస్ కండెన్సర్ మీద అనేది ఎంత పడాలి, ఎక్కువ పడాలా తక్కువ పడాలా అనేది మన డయాఫ్రామ్లో ఎపర్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎపర్చర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఆ లైట్ ఇంటెన్సిటీ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ స్టేజ్ ఫ్రెండ్స్. ఈ మెకానికల్ స్టేజ్ ఎందుకంటే ఈ మెకానికల్ స్టేజ్ అదే మనం మెకానికల్ స్టేజ్ అంటే దాని మీనింగ్ మనకి స్టేజ్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సైడ్స్కి బ్యాక్స్కి ఫ్రంట్కి అలాగే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే మన కాంపౌండ్ మైక్రోస్కోప్ తీసుకుంటే మనకి స్టేజ్ అనేది ఏం మూవ్ అవ్వదు, మనమే మన హ్యాండ్స్తో స్లైడ్ అనేది మూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే దీంట్లో అయితే మనకి ఇక్కడ మెకానికల్ స్టేజ్కి XY నాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నాబ్స్ వల్ల మనకి స్టేజ్ అనేది మూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవ్ చేయడం వల్ల మనకి స్లైడ్లో మనకు కావాల్సిన రీజియన్స్ని పాయింట్ ఆఫ్ రీజియన్స్ని మనం చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వర్కింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ వర్కింగ్ ఏంటంటే ప్లేస్ ది మైక్రోస్కోప్ ఆన్ ది స్టేబుల్ సర్ఫేస్. మనం ఏంటి ఫస్ట్ మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ని మనం స్టేబుల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత కాంపోనెంట్స్ క్లీన్ చేయాలి. అంటే ఆబ్జెక్టివ్ లెన్స్, ఐపీస్ లెన్సెస్ ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత టర్న్ ఆన్ ది మైక్రోస్కోప్ లైట్ సోర్స్. అంటే ఎలిమినేటర్ లైట్ సోర్స్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ప్లేస్ ది స్పెసిమెన్ ఆన్ ది క్లీన్ మైక్రోస్కోప్ స్లైడ్. మన స్పెసిమెన్ అనేది క్లీన్ మైక్రోస్కోప్ స్లైడ్ మీద ప్లేస్ చేసుకోవాలి స్పెసిమెన్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఏ డ్రాప్ ఆన్ ఏ మౌంటింగ్ మీడియం. మనం మౌంటింగ్ మీడియం అనేది ఆన్ ది స్లైడ్ మీద యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 2-3 డ్రాప్స్ అనేది స్పెసిమెన్ మీద మనం యాడ్ చేయాలి. స్పెసిమెన్ ఉన్న స్లైడ్ మీద యాడ్ చేయాలి. దీంట్లో ఏంటంటే మనం ఈ మౌంటింగ్ మీడియం అంటే మనం నథింగ్ బట్ వాటరో బటరో ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నెససరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మౌంటింగ్ మీడియం ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి డ్రై అవ్వకుండా అలాగే మనకి లైట్ రేస్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మొటిలిటీ కోసం ఫ్రెండ్స్ మనం ఈ మైక్రోస్కోప్ని ఉపయోగించి బ్యాక్టీరియా యొక్క మొటిలిటీని కూడా చెక్ చేస్తాము, మూమెంట్ కూడా చెక్ చేస్తాము. దానికోసం మనకి లిక్విడ్ అనే ఎన్విరాన్మెంట్ అనేది కావాలి బ్యాక్టీరియాకి. అందుకు మనం ఈ మౌంటింగ్ మీడియా యాడ్ చేస్తాము. అలాగే మౌంటింగ్ మీడియా యాడ్ చేయకపోతే బాగా డ్రై అయిపోయి స్పెసిమెన్ మనకి లైట్ రేస్ అనేవి అబ్జర్వ్ చేసుకోదు ఈ స్పెసిమెన్ అనేది. అందుకే మౌంటింగ్ మీడియా ఖచ్చితంగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత కవర్ విత్ ఏ కవర్ స్లిప్. మనం ఈ స్పెసిమెన్ అనేది కవర్ స్లిప్ యూజ్ చేసుకుని కవర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే సెక్యూర్ ది స్పెసిమెన్ అంటే ప్రివెంటింగ్ డ్రైయింగ్. మనం సెక్యూర్ చేయాలి ఫ్రెండ్స్, ప్రివెంటింగ్ డ్రైయింగ్. స్లైడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది డస్ట్ అండ్ ఎయిర్ బబుల్స్. మనం ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ డస్ట్ ఏమైనా ఉన్నా కానీ మనం రిమూవ్ చేసేది ఫ్రెండ్స్ స్పెసిమెన్ మీద ఉన్న స్లైడ్ మీద ఉన్నవి. అలాగే సెక్యూర్ ది స్లైడ్ విత్ స్టేజ్ క్లిప్స్. మనం స్పెసిమెన్ అనే స్టేజ్ క్లిప్తో సెక్యూర్ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత సెంటర్ ది స్పెసిమెన్ ఓవర్ ది లైట్ ఎపర్చర్. అండ్ స్పెసిమెన్ అనేది లైట్ సోర్స్కి ఓవర్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా సెంటర్లో అనేది ప్లేస్ చేయాలి స్పెసిమెన్ అనేది లైట్ సోర్స్ సెంటర్లో. స్టార్ట్ విత్ ఏ లో పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్. మనం లో పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్తో మనం చూడడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. లొకేట్ ది స్పెసిమెన్. తర్వాత గ్రాడ్యువల్లీ స్విచ్ టు ది హై పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్.
ఫర్ మోర్ డీటెయిల్స్ ఈజ్ ఇఫ్ రిక్వైర్డ్. మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ బాగా ఇంకా కనపడాలనుకుంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా మన ఐ పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్కి అనేది షిఫ్ట్ అవుతాం ఫ్రెండ్స్. తర్వాత ఇన్సర్ట్స్ ది డార్క్ ఫీల్డ్ స్టాప్ అంటే నథింగ్ బట్ ఒపాక్ డిస్క్ ఫ్రెండ్స్ ఇంటూ ది కండెన్సర్ బిలో ది స్టేజ్. ఈ కండెన్సర్ అనేది మనకి బిలో కింద ఉంటుంది, స్టేజ్ కింద. దీంట్లో మనం ఒపాక్ డిస్క్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. అది డార్క్ ఫీల్డ్ ఈజ్ బ్లాక్ ది సెంటర్ రేస్. మనకి డార్క్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే సెంటర్ రేస్ మధ్యలో ఉన్న రేస్ అనేవి స్టాప్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే రైజ్ ఆర్ లోవర్ ది కండెన్సర్ టు ఫోకస్ ఆబ్లిక్యూ లైట్ రేస్ ఇంటూ ది స్పెసిమెన్. మనం ఈ కండెన్సర్ అనేది ప్లేస్ చేసి ఒపాక్ డిస్క్ అనేది కండెన్సర్లో ప్లేస్ చేసిన తర్వాత మనం ఈ కండెన్సర్ అనేది మనం పైకి కిందకి అనేది మూవ్ చేస్తాం ప్లస్. ఎందుకంటే మనకి ఆబ్లిక్యూ లైట్ రేస్ అనేవి స్పెసిఫిక్ మీద ఫోకస్ అవ్వడానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద డార్క్ ఫీల్డ్ స్టాప్ ఈజ్ ప్రాపర్లీ సెంటర్ ఇన్ ది లైట్ పాత్ టు అచీవ్ ది డార్క్ ఇల్యూమినేషన్. అంటే ఈ డార్క్ ఫీల్డ్ స్టాపర్ అనేది కంప్లీట్గా మనకి సెంటర్ లైట్ రేస్ పాత్ అనేది మనకి కంప్లీట్గా ఆపేస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తామంటే డార్క్ ఫీల్డ్ అనేది మనం అచీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ యూజ్ ది ఐరిస్ డయాఫ్రమ్ టు కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లైట్. మనం ఇక్కడ ఐరిస్ డయాఫ్రమ్ అనేది యూజ్ చేసుకొని కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లైట్. మనం లైట్ అనేది ఎంత అనేది స్పెసిఫిక్ అనేది పడాలి అని కంట్రోల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ డయాఫ్రమ్ అనేది యూజ్ చేసుకొని. దాని తర్వాత ఇంక్రీజ్ ది లైట్ ఇంటెన్సిటీ యూజింగ్ ది లైట్ కంట్రోల్ నాబ్ ఫర్ బెటర్ కాంట్రాస్ట్ ఇఫ్ నీడెడ్. మనకి ఇంకా కాంట్రాస్ట్గా కనపడాలంటే కలర్ డిఫరెన్స్ అనేది స్పెసిఫిక్కి మనకి దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్కి మనకు కలర్ డిఫరెన్స్ తెలియాలనుకుంటే మనం లైట్ సోర్స్ అనేది ఇల్యూమినేటర్ లైట్ సోర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ బై యూజింగ్ కంట్రోల్ నాబ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూజ్ ది కోర్ ఫోకస్ నాబ్ ఫర్ బ్రింగ్ ది స్పెసిమెన్ ఇంటూ వ్యూ. మనం స్పెసిమెన్ అనేది చూడడానికి కోర్ ఫోకస్ నాబ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే యూజ్ ది ఫైన్ ఫోకస్ నాబ్ అంటిల్ ది ఇమేజ్ ఈజ్ షార్ప్. చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, కోర్ ఫోకస్ నాబ్ యూజ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ అనేది జస్ట్ బ్లర్గా కనపడుతుంది ఓన్లీ చూడడానికి. అలాగే మనకి దానికి బ్లరింగ్ నేచర్ ఏమి లేకుండా మనకి రిమూవ్ చేయాలంటే ఫైన్ ఫోకస్ నాబ్ అనేది యూజ్ చేసి మనం షార్ప్ ఇమేజ్ అనేది గెయిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జామిన్ ది స్పెసిమెన్. మనం ఇప్పుడు నెక్స్ట్ స్పెసిమెన్ అనేది చూస్తాము. చూసిన తర్వాత ఇఫ్ యూ నీడెడ్ డిఫరెంట్ పాయింట్స్ దిస్ రైట్ అడ్జస్ట్ ది మెకానికల్ స్టేజ్. మనకి స్పెసిమెన్లో ఇంకా వేరే లొకేషన్స్ రీజియన్స్ చూడాలనుకుంటే మనం ఈ మెకానికల్ స్టేజ్ అనేది వాటి యొక్క నాబ్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బ్రైట్ ఫీల్డ్ ఇమేజెస్ చూస్తే మనం బ్రైట్ ఫీల్డ్ పెట్టి చూస్తే మనకి అంత క్లారిటీగా అయితే కనపడతలేదు ఫ్రెండ్స్. మీకు చూసినది అయితే వైట్గా కనపడుతుంది మొత్తం అంతా. మనకి బ్యాక్టీరియా కూడా వైట్గా కనపడుతుంది, గీతలు చూసారు కదా. అదే ఇదే స్లైడ్ని మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో పెడితే మనకి చూసారా బ్రైట్గా కాంతివంతంగా మనకి స్పెసిమెన్ అనేది కనపడుతుంది. బికాజ్ ఎందుకంటే మనం డార్క్ ఫీల్డ్ అనేది మన వెనకాల క్రియేట్ చేస్తాం కాబట్టి. ఈ డార్క్గా చూసారా అది బ్యాక్గ్రౌండ్ అని. తర్వాత అప్లికేషన్స్ వచ్చేసి అబ్జర్వ్ లైవ్ ఆర్గానిజమ్స్. మన దీంట్లో ఇంకా లైవ్ జీవించి ఉన్న ఆర్గానిజమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అలాగే అన్స్టాండర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ని
కూడా అబ్జర్వ్ చేస్తాము. అన్స్టైన్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే స్టైనింగ్ అంటే మీనింగ్ డైస్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. డైస్ అంటే కలర్స్ అనేవి యూజ్ చేసి బ్యాక్టీరియా అనేది మనకి బాగా కనపడడం కోసం ఈ డైస్ అనేది యూజ్ చేస్తాము. ఈ డైస్ యూజ్ చేయకుండా కూడా మనం బ్యాక్టీరియా అనేది అబ్జర్వ్ చేయొచ్చు మనం. లైక్ ఏం బ్యాక్టీరియాస్ అంటే ఫంగై, ప్రోటోజోవా బ్యాక్టీరియాస్, ఇంకా మనకు డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియాస్ కూడా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఏంటంటే మనం ఐడెంటిఫైయింగ్ బ్లడ్ సెల్స్ అని ఐడెంటిఫై చేస్తాము. అలాగే అబ్నార్మల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ పారాసైట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మన మీద మనకి డిసీజ్ అనేది కాజ్ చేసే, ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేసే పారాసైట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్మోడియం, ఇట్ కాజెస్ ది మలేరియా. నెక్స్ట్ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే లైవ్ సెల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అలాగే సెల్ మార్ఫాలజీ, సెల్ స్ట్రక్చర్ ఎలాగుంది, సెల్ షేప్ ఎలాగుంది అన్నీ అబ్జర్వ్ చేస్తాం, స్టడీ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మొటిలిటీ, మూమెంట్ కూడా మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. వితౌట్ స్టైనింగ్ అంటే మనకి వితౌట్ స్టైనింగ్ ఏమి చేయకుండా బ్యాక్టీరియాకి మనం మొటిలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీంట్లోని. అలాగే డిటెక్టింగ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్, మనం ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. మనకి హామ్ చేసే మన హ్యూమన్స్కి, యానిమల్స్కి ఇట్లకి హామ్ చేసే ఆర్గానిజమ్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే క్లినికల్ శాంపుల్స్ అంటే హాస్పిటల్స్ మనకు శాంపుల్స్ ఇస్తారు కదా, ఆ శాంపుల్స్లో ఉన్న ప్యాథోజెనిక్ ఆర్గానిజం ఏంటనేది మనది అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ట్రాన్స్పరెంట్ స్పెసిమెన్ దట్ ఆర్ డిఫికల్ట్ టు స్టైన్. ఓన్లీ పర్టికులర్గా ఏంటంటే ట్రాన్స్పరెంట్ స్పెసిమెన్ అనేది మన ఏంటంటే వైట్ కలర్లో ఉన్న స్పెసిమెన్ అనేది మన స్టైన్ అనేది చేయలేనప్పుడు ఈ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే డిటెక్టింగ్ కంటామినెంట్స్, మనకి వాటర్లో ఏమైనా కంటామినెంట్స్ ఉన్నాయా, ఇంప్యూరిటీస్ ఉన్నాయా అని చెక్ చేయడానికి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ చూస్తే మనం నో నీడ్ ఆఫ్ స్టైనింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మనం స్టైనింగ్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు ఆర్గానిజమ్స్కి. అంటే కలర్స్ ఇవేమైనా యాడ్ చేసి ఈ స్టైనింగ్ అది ఏంటి చేస్తారంటే ఫ్రెండ్స్, మన కాంపౌండ్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియాలో కాంపౌండ్స్ లైక్ మైటోకాండ్రియా, ఎండోథీలియం, రెటిక్యులము, న్యూక్లియస్ ఇవన్నీ మనకి కనపడడం కోసం బాగా అట్లా కాంపౌండ్ యొక్క డిఫరెన్స్ అనేది మనకు తెలియడం కోసం స్టైనింగ్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం మనం ఎటువంటి స్టైనింగ్ యూజ్ చేయకుండానే మనకి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అలాగే దీంట్లో మనం ఏంటంటే ప్రొవైడింగ్ ఐ కాంట్రాస్ట్ దెన్ ది బ్రైట్ ఫీల్డ్, మనం ఏంటంటే కలర్ డిఫరెన్స్ అనేది బ్రైట్ ఫీల్డ్ కన్నా దీంట్లో ఎక్కువ మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా మేకింగ్ ఏ స్మాల్ ఆర్ థిన్ స్ట్రక్చర్స్ ఆర్ విజిబుల్, మనం ఏం చేస్తామంటే స్మాల్ కానీ థిన్ స్ట్రక్చర్స్ అనేవి మనం చూడడానికి ఇదైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ కెన్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్, మనకి హై క్వాలిటీ ఇమేజెస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ డస్ నాట్ రిక్వైర్డ్ శాంపుల్ ప్రిపరేషన్, దీంట్లో మనం ఎటువంటి శాంపుల్ అనేది ప్రిపేర్ చేయక్కర్లేదు. మామూలుగా డైరెక్ట్గా మనకి ఇచ్చిన స్పెసిమెన్ అనేది మనం డైరెక్ట్గా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇట్ నీడ్స్ ఎనీ ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ లైట్ టు వర్క్, దీనికి మనం ఏంటంటే ఎక్కువ మనం దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకు మెయిన్ మనం లైట్ సోర్స్ అనేది దీనికి ఎక్కువగా అనేది సప్లై చేయాలి ప్లాన్స్, అప్పుడు ఇది బాగా వర్క్ అవుతుంది. తర్వాత ఇఫ్ ఆయిల్ ఆర్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఆన్ ది కండెన్సర్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవాయిడ్
ఆఫ్ ఎయిర్ బబుల్స్. మనం ఇప్పుడు సపోజ్ కండెన్సర్ అనేది మనం కొన్ని స్లైడ్స్ అన్ని చూస్తాం ఫ్రెండ్స్. దాంట్లో మనం కండెన్సర్ మీద ఖచ్చితంగా ఆయిల్ కానీ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి యాడ్ చేస్తాము. ఈ యాడ్ చేసినప్పుడు మనం చూసినప్పుడు మన స్పెసిమెన్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఆ కండెన్సర్ మీద ఉన్న ఆయిల్ కానీ వాటర్ డ్రాప్లెట్స్ కానీ మన స్లైడ్ మీద మనం అవాయిడ్ చేయడం ఫ్రెండ్స్. అది నెక్స్ట్ మనకు వచ్చేసి డిసడ్వాంటేజెస్. దీంట్లో ఇట్ ఈజ్ నాట్ రియలబుల్ టు అప్టైన్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ స్పెసిమెన్ అనేది మనకి ఎంత 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 సైజ్ ఉంది ఏంటనేది మనం యాక్యురేట్గా మెజర్ చేయలేం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చిన డ్రాబ్యాక్స్.